హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం మహీంద్రా BE6E వెహికల్ గురించి మాట్లాడుకుందాం. బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. మొన్న 26th నవంబర్కి వెహికల్ అనేది లాంచ్ చేశారు. సో బుకింగ్స్ అనేది కూడా ఓపెన్ చేశారు. ఫిబ్రవరి 2025 అంటే 2025 నుంచి డెలివరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనమైతే ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. వెహికల్ అయితే మాత్రం చాలా సెక్సీగా అనేది ఉంది. చూడడానికి ఫ్రంట్ లుక్స్ వచ్చేసి మాత్రం అగ్రెసివ్తో అట్రాక్టివ్గా ఉంది. వెహికల్ డిజైన్ అయితే మాత్రం ఫుల్ స్పోర్టీనెస్గా ఉంది. బయట నుంచే కాదు, లోపల నుంచి కూడా మనం స్పోర్టీనెస్ని ఫీల్ అవ్వచ్చు. లోపల కూర్చున్నప్పుడు అయితే మొత్తం ఎంటైర్ కార్ అనేది మొత్తం స్పోర్టీ లుక్స్తోనే ఉంది. కార్ మాత్రం చాలా అమేజింగ్గా డిజైన్ చేశారు మహీంద్రా వాళ్ళు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో మనకి 19 and 20 inch alloy wheels అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి, బ్యాక్లో ఏమో హిడెన్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. ఈ వెహికల్కి బేస్ మోడల్ నుంచే 4 disc బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి 360-degree కెమెరాస్ కూడా వస్తాయి. ఈ వెహికల్ బూట్ స్పేస్ వచ్చేసి 455 లీటర్స్, చాలా పెద్ద బూట్ స్పేస్ అనేది చెప్పుకోవచ్చు. కార్ లోపల కూడా కెమెరా వస్తుంది. డ్రైవర్ సీట్ పైన మనకు ఒక కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని బట్టి మనకి కార్లో మనం ఏం చేస్తున్నాం అనేది మానిటర్ చేసుకోవచ్చు. సో మనకి ఏమైనా వీడియో కాల్స్, మీటింగ్స్ ఉన్నా కానీ మనం ఆ కెమెరా త్రూ మనం అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. 10.25 స్క్రీన్స్ అనేది వస్తుంది. ఈ వెహికల్లో మనకి స్క్రీన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 5G సపోర్ట్ చేసే టెక్నాలజీతో వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా మనకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ కొత్త ఫీచర్ ఏంటంటే, ఈ బడ్జెట్లో కీతో మనం వెహికల్ అనేది పార్కింగ్లో కానీ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, మనము ఆ పార్కింగ్ చేసినప్పుడైనా లేకపోతే పార్కింగ్ చేయాలి అనుకుంటాం కానీ మనం ఆ ప్లేస్లోకి అయితే వెళ్ళలేము. సో ఈ కీ త్రూ అయితే మనం ఏం చేయొచ్చు అంటే 7 meters వెహికల్ని ఫ్రంట్కి లేదా బ్యాక్కి మూవ్ చేయొచ్చు. ఈ వెహికల్ స్టీరింగ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 ఆప్షన్లుగా యూస్ చేసుకోవచ్చు. 2 ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్లో ఫ్రంట్ సీట్స్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్, 2 వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నారు. తర్వాత మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సేఫ్టీ విధంగా. డ్రైవర్ సీట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ సీట్స్ అనమాట. సో ABS విత్ EBD, ESP, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్లో మొత్తం 4 స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం దీని స్పీడ్ గురించి మాట్లాడుకుంటే దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 202 km/h అనమాట. దీని స్పీడ్ వచ్చి మ్యాక్సిమం స్పీడ్. ఇది 0 to 100 జస్ట్ 6.7 secondsలో రీచ్ అవుతుంది. 0 to 100. సో దీని HP వచ్చేసి 285 HP ఉంది హార్స్ పవర్. అలాగే 380 వచ్చేసి మనకి టార్క్ జనరేట్ చేస్తుంది అనమాట. సో దీనికి ఒక్క ఛార్జ్ మనం చేస్తే 500 kilometers కన్నా ఎక్కువ దీని రేంజ్ ఉంటుంది. సో ఇప్పటికైతే 500 అనే చెప్తున్నారు. సో దీనికి నేను చెప్పడం అయితే 500 కంటే ఎక్కువనే ఉంటుంది. దీన్ని ఫాస్ట్ ఛార్జ్ చేస్తే మనం వితిన్ 20 minutesలో బ్యాటరీ అనేది 80% ఫుల్ అయిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఐఫోన్ కూడా అంత స్పీడ్గా ఛార్జ్ అనేది కాదు. సో ఈ వెహికల్కి మాత్రం 20 minutesలో మాత్రం 80% అనేది ఛార్జ్ అయిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే, పర్టికులర్గా ఎవరైనా తెలంగాణ నుంచి మాత్రం ఈ వెహికల్ ప్లాన్ చేస్తే మాత్రం కళ్ళు మూసుకొని మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో, కొంటారో వాళ్ళకి లైఫ్ టైం ట్యాక్స్ అనేది ఉండదు. అదే కాకుండా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఏమీ ఉండవు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ అనమాట మనకి ఈ EV వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేది పర్చేస్ చేయడం. మంచి హ్యూజ్ అమౌంట్ అనేది మనకు సేవ్ అవుతుంది. ఎంత లేదన్నా ఇప్పుడు మనకు ఒక 3 lakhs అయితే సేవ్ అవుతుంది ఈజీగా. పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. సో తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పటికైతే వాళ్ళు 2026 December వరకు ఎట్లాంటి ఛార్జెస్ EV వెహికల్స్ మీద మేము తీసుకోము, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే తీసుకోమని చెప్పడం జరిగింది రీసెంట్లీ, జస్ట్ ఒక 15-20 days బ్యాక్. సో మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ వెహికల్కి కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు. సో ఈ వెహికల్ అయితే టాటా కర్వ్కి కాంపిటీషన్ అంటున్నారు. బట్ నన్ను అడిగితే మాత్రం టాటానే, మహీంద్రానే. ఎవరిని మనం తక్కువ అనుకోవద్దు, ఎవరిని అట్లా ఎక్కువ అనుకోవద్దు. బట్ ఒకటైతే చెప్పొచ్చు, ఎస్ మహీంద్రా టుక్ 1 step అడ్వాన్స్ అనమాట. సో వాళ్ళైతే ఒక స్టెప్ ముందరికేసారు. ఈ ప్రైస్ రేంజ్లో ఇంత మంచి డిజైను, ఇంత పవర్ఫుల్ ఇంజన్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా గ్రేట్. సో అందుకని మహీంద్రా ఒక స్టెప్ ముందుంది.
కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి వీళ్ళు ఎప్పుడైతే డెలివరీ స్టార్ట్ చేస్తారో ఆ తర్వాత ఉండబోయేది ఏంటని చూడాలి. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, మహీంద్రాలో వెయిటింగ్ పీరియడ్ అని చెప్తారు. సో బెస్ట్ మహీంద్రా ఇప్పటికైనా కనీసం ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది అవాయిడ్ చేసి కస్టమర్స్కి టైం టు టైం ప్రొవైడ్ చేయగలిగితే ఇంకా మహీంద్రా మాత్రం అన్స్టాపబుల్ అయిపోతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే వెహికల్ అనేది టైంకి డెలివరీ చేయాలి.